ఆర్యతేజ అని చిన్నగా అన్నాడు. ఇందుశేఖరుని కుమారుడే ఆర్యతేజ. వయసు 19 సంవత్సరాలు. విశ్వజిత్తును బానిసగా మార్చిన తర్వాత తన కొడుకుని ధర్మపురి సామ్రాజ్యానికి యువరాజుగా ప్రకటించాడు ఇందుశేఖరుడు. కొన్ని నెలల ముందు ఆర్యతేజ తన శక్తిని పెంపొందించుకోవడానికి, సాధన మీద దృష్టి పెట్టడానికి అజ్ఞాతంలోకి వెళ్ళిపోయాడు. చాలా రోజులు అతను ఎక్కడికి వెళ్ళాడో, ఏం చేశాడో ఎవరికీ తెలియదు. కాని ఇప్పుడు మాత్రం అత్యంత శక్తివంతంగా కనబడుతున్నాడు. విద్యార్థులందరూ అతనితో మాట్లాడ్డానికి ప్రయత్నిస్తూ ఉంటే అదేమీ లెక్క చేయని ఆర్యతేజ నేరుగా విశ్వజిత్ దగ్గరికి వెళ్ళి, ఇన్ని సంవత్సరాల తర్వాత కూడా నువ్వు ఇంకా జీవించి ఉన్నావంటే నాకు నమ్మశక్యం కావడం లేదు అని గంభీరంగా అన్నాడు. నువ్వు ఇక్కడికొచ్చిన పనిని పూర్తి చేసుకొని వెళ్ళు, నా జోలికి రాకు అని హెచ్చరిస్తున్నట్లుగా చెప్పాడు విశ్వజిత్. అది విన్న విద్యార్థులు అతను ఏదో పెద్ద తప్పు చేసినట్టు చూస్తూ, యువరాజుకు ఎదురు చెప్పడానికి నీకెంత ధైర్యం? నువ్వొక బానిసమన్న విషయాన్ని మర్చిపోకు. వెంటనే యువరాజు కాళ్ళ మీద పడి క్షమించమని అడుగు, లేదంటే నువ్వు చేసిన ఈ పనికి పశ్చాత్తాపడాల్సొస్తుంది అని హెచ్చరించారు. అది చూసిన ఆర్యతేజ అందర్నీ మౌనంగా ఉండమన్నట్టు సైగ చేసి విశ్వజిత్ వైపు వంకరగా నవ్వుతూ చూస్తూ, నేను అజ్ఞాతంలోకి ఎందుకు వెళ్లానో తెలుసా అని అడిగాడు. విశ్వజిత్ మాత్రం ఎటువంటి సమాధానం ఇవ్వకుండా ఆర్యతేజ కళ్ళల్లోకి సూటిగా చూస్తూ ఉన్నాడు. దానితో ఆర్యతేజ తన మాటలను కొనసాగిస్తూ, జనార్దన మహర్షి ఇచ్చిన దివ్య ఔషధాలు అసాధారణమైనవి. వాటిలో ఉన్న దివ్యశక్తి నా శరీరాన్ని పూర్తిగా శుద్ధి చేసింది. ఒక రకంగా చెప్పాలంటే అవి స్వీకరించిన తర్వాత నాకొక పునర్జన్మ లభించినట్టయింది. ఇప్పుడు నేను నా స్వాదిష్టాన చక్రంలోని శక్తిని కూడా జాగృతం చేశాను. త్వరలోనే విశుద్ధ చక్రం యొక్క శక్తిని కూడా జాగృతం చేసి మహావీరునిగా మారిపోతాను అని పొగరుగా చెప్పాడు. జనార్దన మహర్షి ఇచ్చిన ఔషధాలా అంటూ కళ్ళు పెద్దవి చేశాడు విశ్వజిత్. అతను ఆర్యతేజ చెప్పిన మాటలను నమ్మలేకపోతున్నాడు. తాళపత్ర గ్రంథంతో పాటు జనార్దన మహర్షి ఇచ్చిన 2 దివ్య ఔషధాలు ధర్మపురి సామ్రాజ్యానికి ఒక గుప్త నిధి లాంటివి. వాటిని ఒక రహస్య స్థలంలో దాచి ఉంచారని మహారాజు సూర్యశేఖరుడు విశ్వజిత్కి చెప్పాడు. అంతేకాదు, రాజవంశీకులలో ఎవరైతే 19 సంవత్సరాలకు తమ స్వాదిష్టాన చక్రాన్ని జాగృతం చేస్తారో వాళ్లకి మాత్రమే ఆ ఔషధాలు స్వీకరించే అర్హత ఉంటుంది. కాని ఇంతవరకు రాజవంశీకులలో ఎవ్వరూ 19 సంవత్సరాలలోపు తమ స్వాదిష్టాన చక్రాన్ని జాగృతం చేయలేదు. అందుకే ఆ ఔషధాలు ఏ ఒక్కరికీ దక్కలేదు. కాని 3 సంవత్సరాలకు పూర్వం ఎప్పుడైతే 16 ఏళ్ల వయసులోనే విశ్వజిత్ తన మూలాధార చక్రాన్ని జాగృతం చేశాడో అప్పుడే అతని తండ్రి స్వాదిష్టాన చక్రాన్ని అతి త్వరలో జాగృతం చేస్తే గనక తనకి ఆ దివ్య ఔషధాలను ఇస్తానని మాటిచ్చాడు. దురదృష్టవశాత్తు మహారాజు చనిపోయిన తర్వాత అతను బానిసగా మారిపోవడం వల్ల శిక్షణతో పాటు షట్చక్ర సాధనను కూడా కొనసాగించలేకపోయాడు. ఇక ఆర్యతేజ విషయానికొస్తే అతను అతి కష్టం మీద 18 సంవత్సరాల వయసులో తన మూలాధార చక్రాన్ని జాగృతం చేశాడు. అందువల్ల ఆ ఔషధాలు స్వీకరించే అర్హత అతనికి లేదు. అది తెలిసి కూడా ఇందుశేఖరుడు అత్యాశకు పోయి తన కొడుక్కి ఆ ఔషధాలనిచ్చాడు. వాటి సాయంతో ఇప్పుడు ఆర్యతేజ తన స్వాదిష్టాన చక్రాన్ని జాగృతం చేశాడు. ఏదో ఆలోచిస్తూ ఏమీ మాట్లాడకుండా మౌనంగా ఉన్న విశ్వజిత్ని చూసి, ఏమిటి విశ్వ, అలా స్తంభించిపోయావు? నీకు దక్కాల్సిన ఔషధాలు నాకు దక్కినందుకా అని అడిగాడు ఆర్యతేజ. నీకు మన పూర్వీకుల మీద, రాజనియమాల మీద ఏమాత్రం మర్యాద లేదా? ఔషధాలు తీసుకోవడానికి అర్హుడివి కాదని తెలిసినా నువ్వు వాటిని ఎందుకు స్వీకరించావు? నీకు కొంచెం కూడా భయం లేదా అని సూటిగా ప్రశ్నించాడు విశ్వజిత్. అతనికి ఆర్యతేజ ఒక మూర్ఖుడిలాగా కనబడుతూ ఉన్నాడు. ఇక విశ్వజిత్కి ఎలాంటి సమాధానం చెప్పాలో తెలియని ఆర్యతేజ కోపంగా పిడికిలి బిగించి, నన్ను ప్రశ్నించే అర్హత నీకు లేదు. చెప్పానుగా, నేను ఇప్పుడు స్వాదిష్టాన చక్రాన్ని జాగృతం చేశాను. అతి పరాక్రమంతమైన రాక్షసులను సైతం నేను నిమిషాల్లో చిత్తు చేయగలను. అలాంటిది నువ్వొక బానిసవి. నేను తలుచుకుంటే నిన్ను ఇప్పుడే నా కాళ్ల కింద పడేసి పురుగుని నలిపినట్టు నలిపేయగలను. నా శక్తి అంటూ ఇప్పుడే చూపిస్తాను అని అక్కడున్న ఆచార్యునితో, నేను నా శిక్షణ సహాయకుడిని ఎంచుకోవాలనుకుంటున్నాను అని చెప్పాడు. వెంటనే ఆచార్యుడు ఖైదీలందరినీ వరుస క్రమంలో నిలబెట్టాడు. అక్కడున్న వాళ్ళందరినీ ఒకసారి చూసిన ఆర్యతేజ, నాతో పోటీ పడడానికి నేను నిన్నెంచుకుంటున్నాను
అని దాదాపు 40 సంవత్సరాల వయసున్న ఒక వ్యక్తిని ముందుకు రమ్మన్నట్టుగా వేళ్లతో సైగ చేశాడు. దాంతో ఆ వ్యక్తి అడుగులు ముందుకు వేశాడు. కాని అతని శరీరం అంతా కంపించిపోతోంది. అందరూ చూస్తుండగానే పిడికిలి బిగించి సహస్రానంది ముష్టిక అంటూ ఆర్యతేజ అతని చెంపపై బలంగా కొట్టాడు. ఒక్క పిడికిలి దెబ్బకి ఆ సహాయకుడు రక్తం కక్కుకుంటూ కుప్పకూలిపోయాడు. అది చూసి అక్కడ ఉన్న ఖైదీలందరూ గజగజ వణుకుతూ ఉంటే విద్యార్థులందరూ ఆర్యతేజని పొగడ్తలతో ముంచెత్తుతున్నారు. ఆర్యతేజ తన శక్తిని ప్రదర్శించుకోవడానికి ఇదంతా చేస్తున్నాడని తెలిసిన విశ్వజిత్ మాత్రం మౌనంగా ఉండిపోయాడు. కాని రాజకుటుంబంలో రహస్య సాంకేతికతగా ఉన్న సహస్రనంది ముష్టికను ఆర్యతేజ ఎంత త్వరగా ఎలా నేర్చుకోగలిగాడో అతనికి అంతుచిక్కట్లేదు. ఆర్యతేజ చేసిన దాడికి నేలమీద పడిన ఖైదీ అతని కాళ్లు పట్టుకొని, యువరాజా, దయచేసి నాపై దాడి చేయకండి, కనికరించి వదిలేయండి అని బ్రతిమాలుతూ ఏడవడం మొదలుపెట్టాడు. కాని అతని మీద ఏమాత్రం దయచూపని ఆర్యతేజ తన 2 చేతులను జోడించి ఆ వ్యక్తి తలపై బలంగా కొట్టాడు. ఆ దెబ్బతో అతని తలలో ఉన్న ఎముకలన్నీ పెళపెళమంటూ విరిగిపోయాయి. ఆ శబ్దం శిక్షణ శిబిరం అంతా ప్రతిధ్వనించింది. అంతటితో ఆ సహాయకుడి శ్వాస కూడా ఆగిపోయింది. దాంతో చుట్టూ ఉన్న వాళ్లు మరోసారి ఆర్యతేజను పొగడ్తలతో ముంచెత్తేశారు. చుట్టుపక్కల ఉన్న రాజ్యాలలో మన యువరాజుని ఎదిరించే మగాడే లేడు అంటూ యువరాజు ఆర్యతేజకి జేజేలు కొట్టడం మొదలుపెట్టారు. అది విని ఆర్యతేజ లోలోపలే సంబరపడుతూ మరోసారి విశ్వజిత్ దగ్గరకు వెళ్ళి, నువ్వేం కంగారు పడకు, నేను నిన్ను అంత త్వరగా చంపను. నా శక్తి ముందు నువ్వు ఎందుకు పనికిరావని నీకు తెలియాలి. నీకంటే నేనే గొప్పవాడినని నీ నోటితో చెప్పిస్తా అనన్నాడు. ఈ సమయంలో వీడికి సమాధానం చెప్పడం సరైనది కాదు అని మనసులో అనుకున్నాడు విశ్వజిత్. అందుకే ఆర్యతేజ ఎంత రెచ్చగొట్టినా అతను మాత్రం మౌనంగా ఉన్నాడు. దాంతో ఆర్యతేజ మరింత రెచ్చిపోతూ, మరో ముఖ్యమైన విషయం చెప్పడం మర్చిపోయాను. ప్రతిభావంతురాలు మరియు నీకు అత్యంత ప్రియమైన నీ చిట్టి చెల్లెలు విశ్వప్రియకి కూడా సప్తశక్తి ఆశ్రమంలో కష్టాలు మొదలయ్యాయట. ఆమెను అక్కడే అడవిలో బంధించారని విన్నాను అని చెప్పి క్రూరంగా నవ్వుతూ అక్కడి నుండి వెళ్ళిపోయాడు. విశ్వప్రియని బంధించారా అని నమ్మలేనట్టుగా కళ్ళు పెద్దవి చేశాడు విశ్వజిత్. అతనికొక్కసారిగా కాళ్ల కింద భూమి కంపించినట్టయింది. తనని బానిసగా మార్చారని గాని, గత 3 ఏళ్లుగా తనని చిత్రహింసలు చేస్తున్నారని గాని విశ్వజిత్ ఎప్పుడూ బాధపడలేదు. ఆఖరికి తనకి దక్కాల్సిన దివ్య ఔషధాలను ఆర్యతేజ స్వీకరించాడని తెలిసినప్పుడు కూడా విశ్వజిత్ పెద్దగా పట్టించుకోలేదు. కాని సురక్షితంగా ఉంది అనుకున్న తన చెల్లెలు ఇప్పుడు బందీఖానాలో ఉందని తెలిసి కృంగిపోయాడు. ఏదో తెలియని నిస్సహాయత అతన్ని తొలిచివేస్తూ ఉంది. విశ్వప్రియను నిజంగానే బంధించారా? విశ్వప్రియను బంధించడం వెనక సోమశేఖరుడి హస్తముందా? లేదా ఇంకేదైనా కుట్ర జరుగుతుందా? ఆర్యతేజపై విశ్వజిత్ దాడి చేస్తాడా? విశ్వజిత్ తన చెల్లెల్ని కాపాడుకుంటాడా? ఈ ప్రశ్నలకు సమాధానాలు తెలుసుకోవాలంటే నెక్స్ట్ ఎపిసోడ్ వినాల్సిందే. క్రింద ఇచ్చిన లింక్ ని క్లిక్ చేసి పాకెట్ ఎఫ్ఎం యాప్ ని ఇన్స్టాల్ చేసుకోండి. స్టే ట్యూన్ టు పాకెట్ ఎఫ్ఎం.